సో ఎగ్జాక్ట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ రావడం విషయంలో కొంచెం ఇబ్బంది ఉంది మనకి. సో అధికారులు ఎవరైనా అక్కడికి వస్తే తప్పితే మనకు ఆ ఇన్ఫో వచ్చేట్టుగా లేదు. అండ్ ఈ టోల్ సిబ్బంది కూడా బహుశా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయడంలో ఏదైనా తాత్సారం చేస్తున్నారా? బికాజ్ అధికారులకి ఇష్యూస్ ఉంటాయి, తర్వాత కేసు ఉంటుంది, గొడవ ఉంటుంది, కాబట్టి ఏమైనా చూస్తున్నారా అనేది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. బట్ చాలా ఘోరమైన ప్రమాదం ఇది. స్పీడ్తో సంబంధం లేని ప్రమాదము, అలాగే ఎదురెదురుగా వస్తున్న వెహికల్ కాదు, ఎవరికి సంబంధం లేదు, ఎవరి మానాన్న వాళ్ళు టోల్ దాటుతున్న క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. నిజానికి కారు తప్పిదం ఏం లేదు ఇక్కడ, కాకపోతే దురదృష్టం అని చెప్పాలి. ఆ కారు మీద ఆ రెడీ మిక్సర్ ట్యాంకర్ పడిపోవడంతో కారు రోడ్డుకి సమానంగా అతుక్కుపోయేంత పెద్దగా డ్యామేజ్ అయిపోయిన దృశ్యాలు చూస్తున్నాము. ఫ్రంట్ పార్ట్ కాస్త పర్వాలేదు, ఇక బ్యాక్ పార్ట్ అయితే చెప్పట్లేదు. ఎందుకంటే ఆ బ్యాక్ పార్ట్ హెవీ వెయిట్కి, ఈవెన్ ఆ కారు కూడా నార్మల్ కార్ ఏం కాదు, హై అండ్ BMW కారు కాబట్టి ఈవెన్ ట్యాంకర్ సైతం చొట్టబడిపోయిన దృశ్యాలు చూస్తున్నాం, అంత లోడ్ ఉన్నా సరే. సో దాంతో కారు నుజ్జు అయిపోయిన దృశ్యాలు చూస్తున్నాము. ఎవ్వరూ ఇంచు కూడా దాన్ని కదపలేకపోతున్నారు. 3 JCBలు వచ్చినా సరే దాన్ని ఏమీ చేయలేకపోతున్నాయి, అంత వెయిట్ ఉండిపోయింది అందులో. ఈ వెయిట్ కారణంగానే బ్యాలెన్స్ తప్పి బహుశా పక్కకు ఒరిగిపోయి ఉండవచ్చు ఈ ట్యాంకర్. అయితే దాన్ని గమనించి తప్పించే ప్రయత్నం చేశాడా BMW డ్రైవరు, లేదా లేకపోతే తను అసలు గమనించలేదా, ఈలోపే వచ్చి దాని మీద పడిందా? ఇదంతా క్లారిటీ రావాలి అంటే అక్కడున్న సర్వేలెన్స్ కెమెరాస్లో ఉండే విజువల్స్ని బట్టే మనకు వస్తుంది. హెవీ లోడ్ లిఫ్ట్ చేసే JCBలే వచ్చాయి, ప్రొక్లైన్ వచ్చింది, JCB వచ్చింది, అయినా సరే దాన్ని మూవ్ చేయలేకపోతున్నారు. ఆ ట్యాంకర్కి గొలుసుల్ని కట్టారు, దాన్ని లిఫ్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు, అవ్వట్లేదు. అండ్ కారు నెంబర్ ఇది అని చెప్పి మనం డిస్ప్లే చేసి చాలాసేపు అయింది, బట్ ఇంకా ఆ కారు నెంబర్ పేరున్న బి శ్రీనివాసరావు వాళ్ళ రిలేటెడ్ ఎవరైనా వాళ్ళు కూడా ఇంతవరకు దీని గురించి మూవ్ అయ్యారా లేదా ఏ డీటెయిల్స్ తెలియరావట్లేదు. 4:15కి ఇన్సిడెంట్ అయినట్టుగా మనకి సమాచారం అందుతోంది. TV9 ఫస్ట్ ఈ న్యూస్ని బ్రేక్ చేసింది అండ్ కంటిన్యూస్గా ఈ బ్రేకింగ్ని ట్రాక్ చేస్తోంది. కారు టైర్లన్నీ కూడా నుజ్జు అయిపోయి, బ్లాస్ట్ అయిపోయి, అండ్ రిమ్స్ అన్నీ కూడా అణిగిపోయి, ఎంటైర్ ఫ్రంట్ ఇంజిన్ పార్ట్ వరకు మాత్రమే అలా కాస్త కనిపిస్తోంది. అదర్వైజ్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా కారు నేలకు అతుక్కుపోయింది. 5 feet ఉండే కారు అంతలా నుజ్జయిపోయి, అణిగిపోయి, తప్పడైపోయి నేలకు ఆనుకుపోయిందంటే ఎంత బరువు ఆ ట్యాంకర్లో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. యూజువల్గా అదేమి చిన్న రెడీ మిక్సర్ కూడా కాదు, చాలా పెద్ద కాంక్రీట్ సిమెంట్ రెడీ మిక్సర్, దాని నిండా కూడా ఉన్నట్టుగా ఉంది. సో అది బ్యాలెన్స్ చేయడం కాకే పక్కకు ఒరిగిపోయినట్టుగా ఇప్పుడు అంచనాకు అందుతోంది. బట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందనేది CCTV ఫుటేజ్ ద్వారానే మనకి తెలిసే అవకాశం ఉంది. సో ఈ ఇన్సిడెంట్ తోటి ఆ రూట్లో, విజయవాడ హైదరాబాద్ రూట్లో కీసర టోల్ ప్లాజా దగ్గర హెవీ ట్రాఫిక్ జామ్ అయింది. అప్పటి నుంచి కూడా ఓ పక్క నుంచి ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు, మరో పక్క రెస్క్యూ ఆపరేషన్స్ కూడా JCBల సాయంతో కొనసాగిస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ లేటెస్ట్ విజువల్స్. ఆ లేటెస్ట్ విజువల్స్ వస్తే ఇందులో ఏమైనా అప్డేషన్ ఉందా అనేది మనకి తెలిసే అవకాశం ఉంది. అలాగే అధికారులు ఎవరైనా వస్తే దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషను, ఆ CCTV ఫుటేజ్ దొరికితే దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం. ఓకే ఇన్సిడెంట్కి సంబంధించి నేషనల్ హైవే అథారిటీస్ అధికారి విద్యాసాగర్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మనకు అందుబాటులోకి వచ్చారు. విద్యాసాగర్ గారు. సార్ చెప్పండి. విద్యాసాగర్ గారు, మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది సార్? మీకు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మీకు ఏం తెలుసో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు అదే ఒక లైన్లో ఉన్న ట్యాంకర్ అక్కడ ఉన్నటువంటి పెడస్టల్ మీదకి స్పీడ్గా వచ్చి ఎక్కి టిల్ట్ అయ్యి పక్క కారు మీద పడిందటండి. ఓకే, అంటే అది పాత్లో లేకుండా పాత పక్కనున్న పెడస్ట్రియల్ మీదకి ఎక్కేసిందా? ఎక్కిందంటున్నారు, ఇక మేము వెళ్ళి చూస్తాం ఇప్పుడు. ఓకే, అక్కడ ఉన్నటువంటి పడి ఇక కారు మీద పడిందట. ఆ కారులో ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఇంకా అంతా మా వాళ్ళంతా తీసే ప్రయత్నంలో ఉన్నారు. సో ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అనేది మీకు కూడా ఐడియా లేదైతే? అదే ఇప్పుడు చెప్పిందే కదా జరిగింది. స్పీడ్ గా వచ్చి పక్కన ఉన్నటువంటి కర్బ్ మీద ఎక్కి దాని మీద ఆ పక్కకు పడిపోయిందట. ఆ పక్కన కారు ఉంది వేరే లైన్ లో, ఆ కారు మీద పడిందటండి. బట్ జనరల్లీ టోల్ దగ్గరకు వచ్చిన తర్వాత అంత స్పీడ్ కూడా, ఎంత పెద్ద వెహికల్ అవనివ్వండి చిన్న వెహికల్ అవనివ్వండి, అంత స్పీడ్ ఉండడానికి ఆస్కారమే లేదు కదా. స్పీడ్ గా వచ్చి పడిందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఓకే. టీవీ ఫుటేజ్ మన CCTV ఫుటేజ్ రావాలి. అందులో దాని ద్వారా తెలుసు.
లేదా వాడి కంట్రోల్ తప్పిపోవడం లేకపోతే ఏదో సంథింగ్ హ్యాపెన్. అవును, ఇప్పుడు ఆ లారీ ఐ మీన్ ఆ సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ నడుపుతోన్న లారీ ట్యాంకర్ మీద అయితే పడింది, కానీ డ్రైవర్కి అయితే ఏం అయ్యి ఉండదు నాకు తెలిసి, సేఫ్గానే ఉండాలి. ఎందుకంటే ఆ ఫ్రంట్ డ్రైవింగ్ చేస్తున్న పార్ట్ అంతా కూడా సేఫ్గానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. పక్కకు ఒరిగిన తప్పితే అతను అందుబాటులో లేడా? డ్రైవర్ అందుబాటులో లేడా? ఇంకా నాకు ఐడియా ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఇన్ఫర్మేషన్ లేదు. ఫైన్. ఓకే విద్యాసాగర్ గారు, అది పరిస్థితి. సో అతను ఆ డ్రైవర్ అయినా చెప్పాలి, అతను ఏమైనా పోనీ డ్రంకన్ స్టేట్ లో ఉన్నాడా? డ్రంకన్ స్టేట్ లో ఉన్నారు. వెంటనే వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి కూడా ఉండొచ్చు, పారిపోయి కూడా ఉండొచ్చు. అది కూడా దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. తెలుసుకోమంటున్నాను, మేము వెళ్ళి వెళతాం. ఓకే. ఇప్పుడు మరి 3 జేసీబీలు వచ్చినా అది దాన్ని కదల్చడం అవ్వట్లేదు కదా, దానికి మరి సొల్యూషన్ ఏంటి? 3 జేసీబీలు వచ్చాయట. ఓకే థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. సో విద్యాసాగర్ గారు మనకు అందించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పుడు ఇంకొక అంచనాకు రావచ్చు. డెఫినెట్గా అతను ఒకవేళ డ్రంకన్ స్టేట్లో ఉండవచ్చు. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత అతను అక్కడ లేడు అంటే పారిపోయి ఉండవచ్చు, అది ఒకటి జరిగి ఉండొచ్చు. ఎందుకంటే పక్కన కారు మీద పడిపోయింది, కారు అప్పటికే నుజ్జు అయింది. ఈ విషయం రిలీజ్ అయిన తర్వాత బహుశా అతను లారీలోంచి దిగి పారిపోయి ఉండవచ్చు, ఇది ఒక ఛాన్స్ ఉంది. రెండవది